ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, మనుషులు తమ జీవితంలో నిజమైన సంతృప్తిని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఎక్కడ పొందుకోగలరో ఈ వచనం అత్యంత అద్భుతంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఆనందం కోసం, జ్ఞానం కోసం ఎన్నో మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ నిజమైన దీవెన మూలాన్ని 2 ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా మన ముందుకు తెస్తుంది. మొదటిగా, దైవదృష్టికి మంచివాడుగా ఉండుట. ఇక్కడ దైవదృష్టికి మంచివాడుగా నుండుట అంటే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ యథార్థమైన హృదయంతో ఆయన మార్గంలో నడుచుకోవడం. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా సర్వ సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికేవారే ఆయనకు ఇష్టలవుతారు. దేవుని హృదయానుసారంగా నడుచుకునే వారికి ఆయన తన సమస్త సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు, దావీదు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుని హృదయానుసారుడిగా ఉండి దేవుని మీద సంపూర్ణ నమ్మకం ఉంచాడు. దేవుడు అతన్ని ఇజ్రాయేలీయుల మీద రాజుగా హెచ్చించి ఆయన రాజ్యమును స్థిరపరిచాడు. దావీదు జీవితంలో అనేక శోధనలు వచ్చినప్పటికీ దేవుడు అతనికి సర్వసమృద్ధిని, విజయాలను అనుగ్రహించాడు. అతని గూర్చి సాక్ష్యము చెప్తూ, యెష్షయి కుమారుడైన దావీదు నా హృదయానుసారుడై ఉన్నాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని అన్నాడు. అలాగే నోవహు తన కాలపు ప్రజలందరూ చెడిపోయినప్పటికీ అతడు మాత్రం దేవుని దృష్టికి నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను బ్రతికాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను సంపూర్ణంగా పాటించాడు. ఫలితం నాశనకరమైన ఆ మహాజల ప్రళయం నుండి దేవుడు అతని కుటుంబాన్ని అద్భుత రీతిలో రక్షించడమే కాకుండా భూమి మీద సమస్త జీవరాశులను పునరుద్ధరించే మహాధికారాన్ని, సమృద్ధిని అతనికి అనుగ్రహించాడు. ప్రియులారా, మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకడమే మానవుని జీవితానికి నిజమైన సార్థకత. దావీదు, నోవహు వంటి భక్తుల జీవితాలు మనకు నేర్పే సత్యం ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, లోకం ఎంతగా చెడిపోయినా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. వారు చూపిన విశ్వాసానికి ప్రతిగా దేవుడు వారిని హెచ్చించి తమ తరంలోనే కాదు, భావితరాలకు కూడా ఆశీర్వాదకరమైన సమృద్ధిని, నిత్యమైన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన తన సర్వ సమృద్ధిని, అద్భుతమైన ఆశీర్వాదాలను మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా కుమరిస్తాడు. రెండవదిగా, జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించుట. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారికి దేవుడు కేవలం లౌకిక సంపదలను మాత్రమే కాకుండా జీవితాన్ని నడిపించడానికి అవసరమైన జ్ఞానాన్ని, తెలివిని మరియు హృదయానికి నిత్య నెమ్మదినిచ్చే ఆనందాన్ని ఉచితంగా అనుగ్రహిస్తారు. దేవుడు ఇచ్చే ఆనందం మరియు జ్ఞానం మనిషి జీవితాన్ని ఎల్లప్పుడూ సార్థకం చేస్తాయి. అది శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. ఉదాహరణకు, సొలొమోను రాజుగా బాధ్యతలు చేపట్టినప్పుడు తను దేవుని ప్రజలను పరిపాలించడానికి ఎంతమాత్రం సరిపోనని భావించి దేవుని ముందు దీన మనస్సుతో నిలబడ్డాడు. తనకు ధనధాన్యాలు లేదా శత్రువుల నాశనం కాకుండా ప్రజల మధ్య మంచి చెడులను విచారించడానికి జ్ఞానమును, వివేకమును మాత్రమే దేవుణ్ణి అడిగాడు. అతని వినయమైన మనస్సును చూసి దేవుడు ఎంతో సంతోషించి అతనికి భూమి మీద ఏ రాజుకు లేని అసమానమైన జ్ఞానమును, తెలివిని సమృద్ధిగా అనుగ్రహించాడు. ఆ జ్ఞానం కారణంగా అతని హృదయంలో అంతులేని ఆనందము, నెమ్మది కలిగి ఇజ్రాయేలు దేశాన్ని అద్భుతంగా పరిపాలించాడు. అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్య దేశమైన బబులోనులో బందీలుగా ఉన్నప్పటికీ రాజు ఇప్పించిన లౌకిక భోగాలను, అపవిత్రమైన ఆహారాన్ని తృణీకరించి పవిత్రంగా భయభక్తులతో బ్రతకాలని నిశ్చయించుకున్నారు. వారి యథార్థతను చూసి దేవుడు వారికి సమస్త శాస్త్రములలోనూ, విద్యలోను, జ్ఞానమును, వివేకమును అనుగ్రహించాడు. బబులోను దేశంలోని సమస్త శక్తులు, జ్యోతిష్కుల కంటే వీరు 10 తేజరిల్లడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ దైవిక జ్ఞానం వారి జీవితాలకు అపారమైన ధైర్యాన్ని, సంతోషాన్ని, రక్షణను తెచ్చింది. ప్రియులారా, లౌకికమైన సంపదలు, హోదాలు తాత్కాలికమైనవే అయినప్పటికీ దేవుడు అనుగ్రహించే జ్ఞానము, తెలివి మరియు ఆత్మ సంబంధమైన ఆనందం మనిషి జీవితానికి శాశ్వతమైన సార్థకతను చేకూరుస్తాయి. సొలొమోను మరియు దానియేలు వంటి భక్తుల జీవితాలు మనకు నిరూపించే సత్యం ఏమిటంటే, ధనధాన్యాల కంటే దేవుని యొద్ద నుండి వచ్చే వివేకమే మిక్కిలి శ్రేష్టమైనది. మనం ఎలాంటి ఇరుకైన లేదా సవాలుతో కూడిన పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవునికి ఇష్టమైన రీతిలో యథార్థంగా నడుచుకుంటే ఆయన మనకు తగిన జ్ఞానాన్ని, హృదయానికి నిత్య నెమ్మదినిచ్చే ఆనందంతో మన జీవితాలను నింపుతాడు. సహోదరి సహోదరులారా,
ప్రతిరోజు దేవుని వాక్యం ప్రకారం నడవాలని ఆశించే విశ్వాసులకు ఈ వాగ్దానం ఒక అద్భుతమైన ధైర్యాన్ని, నిరీక్షణను ఇస్తుంది. లోకపరమైన ఆశలు, ఒత్తిడులు మనలను చుట్టుముట్టినప్పుడు మన గమ్యస్థానం దేవుని చిత్తానుసారంగా ఉండాలనే కోరిక మనలో బలపడాలి. దావీదు, నోవాహు, సొలొమోను, దానియేలు వంటి దైవజనుల వలె మనం కూడా యథార్థమైన హృదయంతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన తన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనలను నడిపిస్తాడు. ఈ లోకం ఇవ్వలేని నిత్య ఆనందాన్ని, సమృద్ధిని మన జీవితాలలో కుమ్మరిస్తాడు. కాబట్టి నేటి నుండి ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దృష్టికి మంచివాడుగా నుండువానికి నీవు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించుదు అని, నీ దృష్టికి మంచివాడుగా నుండుట అంటే నీకు భయపడి నీ ఆజ్ఞలను పాటిస్తూ యథార్థమైన హృదయంతో నీ మార్గంలో నడుచుకోవడం అని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, పరిస్థితులు ఎలా ఉన్నా, లోకం ఎంతగా చెడిపోయినా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టవు గనుక మనుషుల మెప్పు కోసం కాకుండా నీ దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ నీ ఆజ్ఞలను పాటిస్తూ బ్రతికే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని, మేము ఎలాంటి ఇరుకైనా లేదా సవాలుతో కూడిన పరిస్థితులలో ఉన్నప్పటికీ నీకు ఇష్టమైన రీతిలో యథార్థంగా నడుచుకుంటే నీవే మాకు తగిన జ్ఞానాన్ని, హృదయానికి నిత్య నెమ్మదినిచ్చే ఆనందంతో మా జీవితాలను నింపుతావు గనుక దావీదు మరియు నోవాహుల వలె నీ హృదయానుసారంగా నడుచుకునే యథార్థతను మేము కలిగి ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వెలుగును నింపి నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి అడుగులను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.